అందరికీ నమస్తే. యూట్యూబ్‌లో స్పోకెన్ ఇంగ్లీష్‌కి సంబంధించి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సంబంధించి అనేక వీడియోలున్నా, నేనెందుకు చెప్తున్నానంటే, ఆ వీడియోలు మీకు బుర్రకెక్కవని నేను చూసి నేర్చుకున్నాను. అవి మీకు అర్థం కావు. అంతటి తెలివైన బుర్రలైతే మీరెప్పుడో ఇంగ్లీష్‌లో గలగలగల మాట్లాడేదురు. కాబట్టి వాళ్ళు గెంతులు తీసి ఇక్కడ పెట్టండి, ఇక్కడ తీసి అక్కడ పెట్టండి అనేది మీకు అర్థం కాదు కాబట్టి, నేను నా రూట్‌లోని తాతయ్య రూట్‌లోని ఏ విధంగా చెప్తే మీ అందరికీ అర్థమవుతుంది అనేది తెలుసుకొని చెప్పాను. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి ఆరో తరగతి నుంచో, ఐదో తరగతి నుంచి ఇంగ్లీష్ ఉంది కదా! నేర్పడానికి నా వీడియోలు ఫాలో అవుతే మీకు డెడ్ ఈజీగా మీ పిల్లలకి చెప్పగలరు. మీకు వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మీరు ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ 3 టెన్సెస్‌లోని 186 సెంటెన్స్‌లు కూడా తయారు చేసే కెపాసిటీ మీకు వచ్చేసిందని అనుకుంటున్నాను. ఏరుబోగలోడిని కాబట్టి. మీకేటి రాలేదని మీకు అనిపించిందనుకోండి. ఒక్కసారి రెండో లెసను, నాలుగో లెసన్ చూసుకొని ఈ వీడియోలు కూడా చూడండి. ప్రెజెంట్ టెన్స్‌ని ఒక్కసారి చెప్పుకొని యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఎలా ఉంటుందో ప్రెజెంట్ టెన్స్‌లో రుచి చూద్దాం. రుచి చూస్తే కదా తెలిసేది. తాత ఎలా చెప్తున్నాడు, ఇతరులు ఎలాగ చెప్తున్నారు అనేది. చాలా సమస్యల్లో ఇంగ్లీష్ అనేది ఒక సమస్య. ఎవడికి రాదు. పీజీలు చేసినోడికి కూడా ఇంగ్లీష్ రాదు. బీటెక్ చేసినోడికి ఇంగ్లీష్ రాదు. నేను అందరికీ చూసి వచ్చినోడినే. కాబట్టి ఆ ఇంగ్లీష్ ఏమేమి బ్రహ్మ విద్య ఏం కాదు. అరా కొరా కాకుండా పోరా రావాలి అంటే ముందు మీకు పట్టుదల ఉండాలి. నోటికి పని చెప్పాలి. ముందు అర్థం చేసేసుకోండి. ఆ తర్వాత పెండకాయతో ఇసిరేసి నోటికే పని చెప్పియండి. ఇప్పుడు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ప్రెజెంట్ టెన్స్‌లో ఎలా ఉంటుందో చూసే ముందు ప్రెజెంట్ టెన్స్‌లోని సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, వాటిని అనేక రకాలుగా ఏ విధంగా మార్చాలని ఆల్రెడీగా మీకు చెప్పి ఉన్నాను. ఒక్కసారి ఒక్క సెంటెన్స్‌నే చెప్తాను 7 రకాలుగాను. మీరు ఆ 7 రకాలని అనేక రకాల సబ్జెక్ట్స్‌తో తయారు చేసుకొని నోట్‌తోనే చదువుకుంటే మీకు డెడ్ ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగ మాట్లాడుతుంటే అలా లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది. అది ఒకటి భయం వేస్తుంది. అందుకని నేను 7 సెంటెన్స్‌లు ఎలా చెప్పాలో ప్రెజెంట్ టెన్స్‌లోనే చెప్పేస్తూ మీకు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ రుచి చూపిస్తాను. చూడడానికి రెడీగా ఉండండి. ప్రెజెంట్ టెన్స్ అంటే ఒక సబ్జెక్టు, ఒక వెర్బ్, ఒక ఆబ్జెక్ట్ ఉండాలని మీకు తెలుసు. ఒక సెంటెన్స్‌లో వెర్బ్‌ను గుర్తించాలి, సహాయక క్రియ ఉండదు అని కూడా మీకు ఆల్రెడీగా చెప్పాను. వెర్బ్ ఉంటుంది. గో అనేది వెర్బ్ ఉంటుంది V1. కానీ సహాయ క్రియ ఉండదు. కాబట్టి ఐ, వి, యు, దేతో డూ అనే సహాయ క్రియ తీసుకుంటారు. హీ, షీ, ఇట్, రవి, రాణిని థర్డ్ పర్సన్ సింగులర్స్తో డస్ అనే సహాయ క్రియ తీసుకుంటారు. ఈ డస్ అనే సహాయ క్రియ తీసుకున్న ఈ 4 సెంటెన్స్లకి ఫస్ట్ సెంటెన్స్ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ పెడతారు. V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ పెడతారు. ఏంటి హీ, షీ, ఇట్, రవి, రాణి వచ్చినప్పుడు మాత్రమే మొదటి సెంటెన్స్కి ఎస్ కానీ ఈఎస్ కానీ పెడతారు. తగినవన్నీ మామూలే. ఒక్కటి చేద్దామా ప్రెజెంట్ టెన్స్లోని? ఒక్కటి చేసేసి యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ప్రెజెంట్ టెన్స్లో ఎలా ఉంటుందో తెలుసుకుంటుంది. కానీ ఇంకా ఈజీ యామ్ ఆర్ అని కూడా చెప్పాను ప్రెజెంట్ టెన్స్లో. ఈ ప్రెజెంట్ టెన్స్ అని అవి గుర్తుకున్నాయి కదా, అవి కూడా చూసారు కదా. సరే, షీ గోస్ టు కాలేజ్. షీ గోస్ గోకి ఈఎస్ పెట్టాం. షీ గోస్ టు కాలేజ్. షీ డస్ నాట్ గో టు కాలేజ్. డస్ షీ గో టు కాలేజ్? డస్ నాట్ షీ గో టు కాలేజ్? దాన్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు. డస్ షీ నాట్ గో టు కాలేజ్. 5 సెంటెన్స్లు అయిపోయాయి. 6వ సెంటెన్స్ మొదటి సెంటెన్స్ అలాగే రాసుకున్నాయి. షీ గోస్ టు కాలేజ్. డజంట్ షీ, డస్ నాట్ షీ, పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి నెగిటివ్ ట్యాగ్ రాయాలి. నెగిటివ్ సెంటెన్స్కి షీ డస్ నాట్ గో టు కాలేజ్. డస్ షీ? అర్థమైపోయింది అనుకుంటాను. ఎందుకు షీతో చెప్పాను అని అంటే, ఒక్క షీతో చెప్తే హీ, ఇట్, రవి, రాణితో రాసేస్తారు. తక్కిన ఐ, యు, వి, దే మామూలే. దానికి మనం పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో ఎలా ఉంటుందో తెలుసుకొని ఈజీ యామ్ ఆర్ కూడా ప్రెజెంట్ టెన్స్లో ఉంటుందని తెలుసుకున్నారు.
సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ ఉండాలని చెప్పుకున్నాము. సబ్జెక్ట్కి వెర్బ్ కానీ సబ్జెక్ట్కి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉండాలని చెప్పుకున్నాము. ఆబ్జెక్ట్కి ప్రొనౌన్ నౌన్ కానీ ఉండాలని చెప్పుకున్నాము. నౌన్ అంటే ఏంటో చెప్పుకున్నాము, ప్రొనౌన్ అంటే ఏంటో చెప్పుకున్నాము. ఈ టైం అయిపోతుంది, అప్పుడే 5 నిమిషాలు అయిపోతుంది. కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ చేయడానికి రెడీ అయ్యే ముందు ఈ 7 రకాల సెంటెన్స్లని మీరు అనాల్గంగా అద్దం ముందు అందంగా చదివేస్తే మీకు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ఇట్టే అర్థమైపోతుంది. వచ్చే క్లాస్లో యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ప్రెజెంట్ టెన్స్లో ఎలా ఉంటుందో తెలియజేస్తాను. మీకు ఇంగ్లీష్ రాదని కాదు, ఈ తాత స్టైల్లో చెప్తే ఎలా ఉంటుంది. చాలామంది చాలా బోర్డు పట్టుకొని ఎగడ్డాలు అన్నీ చూశారు, కన్ఫ్యూజ్ చేసేసి. కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. స్ట్రైట్గా చెప్పవలసింది మీరు వెర్బ్ను గుర్తించాలి, హెల్పింగ్ వెర్బ్ను గుర్తించాలి. వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ ఈ రెండు గుర్తించుకుంటే అన్ని సెంటెన్స్లు మీకు ఇంగ్లీష్లో వచ్చేసినట్టే లెక్క. బాయ్ బాయ్.